స్పాట్ దగ్గర నుంచి కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. నూర్, గుర్తు తెలియని మహిళ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు అధికారులు స్పాట్కి చేరుకున్న తర్వాత అన్ని విధాలుగా విచారించారు. అన్ని కోణాల విచారించిన తర్వాత ఇది రాజ్ కుమార్ మృతదేహం అనేసి పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మృతదేహాన్ని పోలీసు అధికారులు తీసుకొని చెవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అక్కడ పూర్తిగా పోస్ట్మార్టం చేసిన తర్వాత ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం అయితే డెడ్ బాడీ దగ్గర ఫోన్ దొరికింది. ఫోన్లో ఉన్న సమాచారం డికౌట్ చేస్తున్నాము. అతను చనిపోకముందు ఒక వీడియోగ్రాఫ్ క్రియేట్ చేశాడు అనేది మొత్తం అతను జీవితంలో ఏం జరిగింది, ఎలా అతను ఈ స్టెప్ తీసుకున్నాడనే పూర్తి సమాచారం కూడా ఆ ఫోన్లో ఉన్నట్టు కూడా కమిషనర్ తరుణ్ జోషి అయితే చెప్పొస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే డెడ్ బాడీని చెవెళ్ల హాస్పిటల్కి అయితే తరలిస్తున్న పరిస్థితి. ఒక పక్క ఘటన జరిగిన చోట ఎక్కడైతే ఈ డెడ్ బాడీ దొరికిందో అక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా పూర్తిగా చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా అంత ప్రశాంతంగా నువ్వు ఎలా చనిపోతావు, ఇంత ప్రశాంతంగా నువ్వు ఎలా నిద్రపోతావు అనేసి వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పాట్కి చేరుకున్నారు. పోలీసు అధికారులు కూడా కుటుంబ సభ్యులకు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులను కూడా పిలిపించిన తర్వాత ఇది రాజ్ కుమార్ మృతదేహమా అనేసి నిర్ధారించిన తర్వాత అన్ని విధాలుగా పంచనామా చేసిన తర్వాత మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించారు. ఈ చుట్టుపక్కల అంటే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. అన్ని విధాలుగా అడుగడుగున తనిఖీలు నిర్వహించారు. ఎక్కడైతే అనుమానం వచ్చిందో అక్కడ పోలీసు బలగాలను కూడా మోహరించిన పరిస్థితి. ఈ చుట్టుపక్కల అంటే మేనమామ ఉన్న గ్రామంలోనే ఈ గ్రామ శివర్లో ఏదైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాల్లోనే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉన్నాడు అనేది కూడా పోలీసు అధికారులు అయితే నిర్ధారించిన పరిస్థితి. అతను డెడ్ బాడీ పక్కన అయితే మొబైల్ ఫోన్తో పాటు కొంతమేరకు డబ్బులు కూడా దొరికాయి. ఒక పాయిజన్ బాటిల్ దొరికింది. సాధారణంగా ఈ పొలాల్లో వాడే ఒక పాయిజన్ బాటిల్ అయితే దొరికింది. ఆ పాయిజన్ తీసుకుని అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అనేది కూడా కమిషనర్ తరుణ్ జోషి అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. కేవలం సాయి కిరణ్తో నూర్ మొహమ్మద్, TV9.